హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ రోజు అయితే రథసప్తమి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఆ రోజు నేను ఏం చేశాను అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మనం పండక్కి చలివిడి కలుపుతాం కదా, దాన్ని అప్పాల కింద చేశాను, అది కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా రోజు పొద్దుటే వాకలైతే తుడిసేసి ఇంకా కల్లాపు జిమ్మి నాకు వచ్చిన ఏయో చిన్న చిన్న ముగ్గులు అయితే వేసాను. ఆ తర్వాత అన్నం కూడా కడిగి పెట్టేశాను. అన్నం ఉడికిపోయిన తర్వాత టీ కూడా పెట్టేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ అంతా కడిగి ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇంకా రథసప్తమి అంటే మనం పాలు పొంగించడమే కదా, అందుకని చెప్పి పాలు అయితే పొంగించేస్తాను. అంటే ఇది వరకు మేము మామూలుగా మనం ఆవు పేడతో పెడకలు చేసి దాంతో చేస్తాం కదా, అదంతా చేయట్లేదు. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను గ్యాస్ మీదే పాలు పొంగించేస్తున్నాను. లాస్ట్ టైం అయితే గ్యాస్ మీద కూడా 2 గిన్నెలు పెట్టి, అంటే 2 పొయ్యిల మీద 2 గిన్నెలు పెట్టి పొంగించాను. మనం మామూలుగా అంటే పిడకలతో పొంగించుకుంటే 2 గిన్నెలు ఉంటాయి కదా, కాకపోతే ఏమన్నారంటే గ్యాస్ మీద అయితే ఒక గిన్నెలో పొంగించేసుకోవచ్చు, సరిపోతుంది అన్నారని చెప్పి నేను ఇంకా ఒక గిన్నెలోనే పాలు అయితే పొంగించేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పాలు కూడా పొంగిపోతున్నాయి. పాలు కొంచెం పొంగిన తర్వాత మనం బియ్యం అయితే వేసేసుకుంటాము కదా. దీనికి స్పెషల్ ఏంటంటే చెరుకు గడతో కలుపుతాము. మనకి ఆల్రెడీ చెరుకు మొక్కలు ఉన్నాయి కాబట్టి అది కూడా రెడీగానే ఉంచుకున్నాం. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా ఎదగలేదు, చిన్న చిన్నవి ఉన్నాయి. దాన్నే ఇంకా కొట్టేసి నేను చెరుకు పెట్టేశాను ప్రసాదం కింద, చూపిస్తాను అది కూడా. ఇక్కడ పాలు కొంచెం పొంగిన తర్వాత బియ్యం అయితే వేసేస్తున్నాను. లాస్ట్ టైం 2 గిన్నెలతో పెట్టాను అన్నాను కదండి, అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఒక గిన్నె ప్రసాదం ఇక్కడ లోపల మనం దేవుడి గుడిలో పెట్టేసి, ఒకటేమో మనం తులసి దగ్గర పూజ ఉంటుంది కదా అక్కడ పెట్టేదాన్ని. ఇంక ఈసారి ఒక గిన్నె పెట్టాను కాబట్టి దీన్నే మనం తులసి కోట దగ్గర చిక్కుడాకుల్లో పెడతాము, అలా పెట్టేసి కొంచెం ప్రసాదం మామూలు మనం రోజు దేవుడి దగ్గర ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేశాను. దీనికి పెద్ద ప్రాసెస్ పూజ అంటూ ఏముండదు, చేసుకునే వాళ్ళు చేసుకుంటారేమో. నేను జస్ట్ నార్మల్గా ప్రసాదం చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు గారెలు కూడా చేద్దాం అనుకున్నాను, అందుకని చెప్పి గారెల పప్పు కూడా ఒక పక్కన వేసాను. ఎందుకంటే ఇక్కడ పొంగల్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఈ లోపల మనం గ్రైండర్ వేసేసుకుంటే పొంగల్ అయిపోయిన తర్వాత గారెలు కూడా వేయచ్చు అని చెప్పి, అంటే గారెలు మామూలుగా ప్రసాదం కింద అలాగే టిఫిన్కి కూడా ఉంటుందని చెప్పి ఇంకా మార్నింగే అయితే నేను కుక్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళక ముందే, అంటే 8 కూడా అవ్వలేదు అప్పటికి టైము. ఆల్మోస్ట్ 7:30 అలాగా స్టార్ట్ చేస్తాను నేను కుక్ చేయడం. ఎందుకంటే ఆల్రెడీ అన్నం వండేసాను కదా, అన్నం వండిన తర్వాత ఫ్రెష్ అయ్యాను. ఇంక ఈ పొంగల్ కూడా అయిపోతే దేవుడికి ప్రసాదం పెట్టేసుకోవచ్చు అని చెప్పి నేను మార్నింగే స్టార్ట్ చేశాను. అంటే 7:30 నుంచి మనకి రథసప్తమి వస్తుంది అని చెప్పారు. కాకపోతే నేను అంత ఏం టైం చూసుకోలేదులేండి, నాకు వీలుని బట్టి నేనైతే చేసేసుకున్నాను. ఇంక ఈ పక్కన పులిహోర కూడా తాలింపు వేసేసుకుంటున్నాను. చెప్పాను కదండి మా అబ్బాయికి స్కూల్ లంచ్ బాక్స్ కట్టాలి, అందుకని చెప్పి ఇంకా తాలింపు వేసాను. అది మీకు వీడియో అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ నిమ్మకాయ పులిహోర కింద కలిపేశాను. ఇంకా పొంగల్ కూడా అయిపోయింది అని చెప్పాను కదండి, వండేసాను పొంగల్ కూడా. ఇంకా పొంగలి అలాగే గారి ఈ 3 కూడా బాక్స్లో పెట్టేశాను. పొంగల్ ఏంటంటే దేవుడి దగ్గర తీసేసుకున్న తర్వాత నేను మా అబ్బాయికి బాక్స్లో కట్టాను. ఆ తర్వాత పూజ చేసుకుంటారు, అది కూడా మీకు చూపిస్తాను. పూజ అంటే నేనేమి అంత ఎక్కువగా పూజ అయితే నాకు రావు, నాకు వచ్చినట్టుగానే నేను సింపుల్గా చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ బాక్స్ కట్టేసిన తర్వాత నేను దీపం పెట్టుకున్నాను అనమాట, ఆటో మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి. ఇంకా ముందైతే ఇంట్లో దేవుడి పేటలో దీపం ఉంచిన తర్వాత దేవుడి గుట్లో, ఆ తర్వాత బయట అయితే దీపం ఉంచుకున్నాను. ఇక్కడ ఏంటంటే చిక్కుడాకులు 5 కానీ 9 కానీ అలా 11 కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను ఆ రోజు 5 మాత్రమే పెట్టాను. ఇవి మనం పంచి పెట్టుకుంటాం కదా, అది మనం పొయ్యి మీద కనుక పొంగిస్తే మనం రథాన్ని చేసి అదంతా చాలా ప్రాసెస్ ఉంటుందండి పూజ. కాకపోతే మనం మామూలుగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా రథం అవి అయితే ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్గా ప్రసాదం పెట్టి పూజ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత టీ తాగలేదండి నేను ఆ రోజు మార్నింగ్ నుంచి. అలాగే గారెలు కూడా వేశాను కదా ప్రసాదం కింద, ఇంకా గారె తింటూ టీ తాగేశాను. ఇంకా రోజు లంచ్ కూడా నేను ఏం చేయలేదు, అంటే పులిహోర కలిపేశాను కదా, పులిహోర ఉంది అలాగే గారెలు ఉన్నాయని చెప్పి ఇంకా నేను తర్వాత ఇంకేం పని లేదు, వంట వండలేదు, ఖాళీగానే ఉన్నాను. అంటే నేను మార్నింగ్ ఏం చేశానంటే గారెలు అన్నీ వేయలేదండి దేవుడి దగ్గరికి,
అలాగే ఇంకా టిఫిన్కి సరిపడా మాత్రమే వేసి ఉంచేసాను. మిగతా పిండి ఎందుకు ఉంచేసానంటే ఆ రోజు పాకం గారెలు వేద్దాం అనుకుంటున్నాను. పాకం గారికి ఏంటంటే మనం పాకం పట్టేసి పక్కన ఉంచుకుని ఆ తర్వాత అయితే గారె వేసుకోవాలి. అందుకని చెప్పి అక్కడ పాకం గారికి రెడీ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే చలివిడి, చెప్పాను కదండి చలివిడితో అప్పాలు చేస్తానని. మనం దేవుడి దగ్గర పెట్టిన చలివిడి తినం, చాలామంది తినేవాళ్ళు తింటారేమో, మేమైతే తినము. ఒక్కొక్కసారి అట్టేసుకుంటాను. అలా కాకుండా ఈసారి అప్పాల కింద చేద్దామని చెప్పి మనం ఉప్మా నూక ఉంటుంది కదా, తెల్ల నూక, దాన్ని కలిపాను. అది చనుముల్లో కలిపి కొంచెం వాటర్ వేసి కలిపేసుకుంటే ఇలా వస్తుంది. మనం అప్పాల సైజులో ఒత్తేసుకుని ఫ్రై చేసుకోవడమే. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తుకోవచ్చు. ఇదైతే పిండి నేను తడిపి పక్కన పెట్టేశాను, మీకు ఒకసారి చూపిద్దామని. ఇక్కడ ఫస్ట్ గారెలు వేస్తున్నాను. గారెకి ఆల్రెడీ బెల్లం పాకం పెట్టేసుకుని పక్కన ఉంచుకున్నాను. నూనె కాగగానే నేను గారెలు వేసుకుని వెంటనే అలాగా మనం బెల్లం పాకంలో వేసేసుకోవడమే. దాన్ని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు బెల్లం పీల్చుకున్న తర్వాత మనం వేరే గిన్నెలో తీసుకుంటాము. అందుకని చెప్పి పొద్దుట ఇంకా ఈ బాక్స్ అడావుల్లో అన్ని గారెలు వేయడం అంటే అవ్వదని చెప్పి నేను ఉంచేసి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇదైతే స్టార్ట్ చేశాను. అసలు ఇక్కడ అందరూ మా ఊర్లో సూర్యనారాయణమూర్తి గుడి ఉందన్నమాట, అందరూ అక్కడికి వెళ్తున్నారు. నాకు ఇంకా సరే ఇంక ఈ పని అంతా ఉంది. గారెల పప్పు ఏంటంటే ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ పులిసిపోయి సరిగ్గా రాదు, అందుకని చెప్పి నేను వెళ్ళలేదు. వాళ్ళందరూ ఇంతకీ ఎప్పుడో 12ంటికి వెళ్ళారు. నేను ముందే వెళ్తారేమో, ఇంకా నాకు పని అవ్వలేదు, ఏం సర్దుకోలేదని చెప్పి ఇంకా నేను వెళ్ళడం అయితే కుదరలేదు. వెళ్ళుంటే ఖచ్చితంగా వీడియో తీసి పెడదును. ఆ రోజు అక్కడ కళ్యాణం జరుగుతుంది, భోజనాలు ఉంటే చాలా బాగా చేస్తారు. నేను ఎప్పుడో వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు ఆ గుడికి. ఈసారి ఎప్పుడైనా ఇంక అటు సైడ్ వెళ్తే కనుక వీడియో తీసి షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ పాకంలో వేసాను కదండి, అవి ఒక 5 నిమిషాల తర్వాత తీసేయాలి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి. తీసి వేరే గిన్నెలో పెట్టేసుకుని అన్నీ అయిన తర్వాత పాకంలో మనం కావాలంటే పైన పోసుకోవచ్చు. ఇంక ఇక్కడ కొన్ని పాకంలో వేసాను, కొన్ని మనకి మామూలుగా ఉంచేసాను అనమాట. అన్ని పాకంలో అంతా తీపి తినలేము కదా, అందుకని చప్పటి గారెల కింద కొన్ని ఉంచేసాను. మనకి సాయంత్రం టిఫిన్ కింద అన్నా ఉంటాయి అలాగని చెప్పి కొన్ని మాత్రం పాకంలో వేసాను. పాకం అవన్నీ నేను ఏం వీడియో తీయలేదండి. ఎప్పుడన్నా ఒకవేళ కుదిరితే మళ్ళీ చేస్తే నేను క్లియర్గా వీడియో పోస్ట్ చేస్తాను పాకం ఎలా పెట్టుకోవాలి అని చెప్పి. ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటాయో. పాకం పెద్ద పనేం కాదు, జస్ట్ నార్మల్గా మనం బెల్లం కరిగితే సరిపోతుంది, మరి పాకం ఏం వచ్చే అవసరం లేదు దీనికి. కావాలంటే కామెంట్ చేయండి, ఎప్పుడైనా నేను సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా గారెలు అయిపోయిన ఆ నూనెలోనే నేను అప్పాలు కూడా వేయించేసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే తీగా బాగుంటాయి, కరకరలాడుతూ. మనం దీన్నే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా మీకు నచ్చినట్టుగా. దీని ప్రాసెస్ కూడా నేను షేర్ చేస్తాను సపరేట్గా ఇంకొకసారి ఎప్పుడైనా. ఇంకా ఆ రోజు అంటే ఫస్ట్ టైం చేయడం కదా, ఎలా వస్తాయి అన్నట్టుగా నేను వీడియో తీయలేదు. అంటే ప్రాసెస్ చాలా ఈజీలేండి. మనం చలివిడి పిండిలోనే కొంచెం నేను కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం మరిగిన నూనె లాంటిది ఏదైనా వేసుకుంటే గొల్లొచ్చి క్రిస్పీగా అవుతాయి. ఇంకా మనకు నచ్చిన షేప్లో వీటిని చేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ చేత్తో ఒత్తుకున్నాం కదా, తర్వాత దీన్ని పెద్దగా ఒత్తుకుని చిన్న టీ కప్పు ఉంటుంది, టీ గ్లాస్తో దీన్ని కట్ చేసాము బిస్కెట్ల సైజులో. భలే పొంగి బాగున్నాయి. ఇంక ఈ అప్పాలు చేయడంతో ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టీ ఉంటేనే మళ్ళీ ఒకసారి తాగేద్దాం అని చెప్పి కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతున్నాను. వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుంది. నాకు టీ అంటే చాలా ఇష్టం. అసలు అనుకుంటాను టీ మానేద్దాము మంచిది కాదని, కానీ టీ చూస్తే తాగకుండా ఉండలేను. ఇంకా రోజు నేను చెప్పాను కదా, పూజ అయిన తర్వాత లేట్గా పెట్టుకున్నాను, టీ ఇంకా ఉంది. సరే రెండోసారి కూడా తాగేద్దాం అని చెప్పి ఇంకా బయట కూర్చుని టీ అయితే తాగేస్తున్నాను. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు రథసప్తమి ఎలా చేసుకున్నారు అన్నదైతే కామెంట్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.